వరంగల్ జిల్లా నర్సంపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ప్రైవేటు పాఠశాల యజమాని ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్న పాఠశాల యజమాని కమలాకర్ రావు అత్యవసరంపై మరో ఊరికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో తలుపులు తీసి ఉండటాన్ని గమనించాడు. బీరువాలోని 12,50,000 నగదుతో పాటు 10 తులాల బంగారం, 2 తులాల వెండి దుండగులు అపహరించారని బాధితుడు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుని న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డోర్ తీసుకుని లోపలికి వచ్చాను. వచ్చిన వెంటనే మెయిన్ డోర్ ఆల్రెడీ ఓపెన్ చేసి లాక్ కూడా పలగొట్టి సెంట్రల్ లాక్ కూడా చేశాను. ఆ డోర్ పలగొట్టారు. ఒక పక్క బ్రేక్ చేసి ఆ డోర్ లోపల పెట్టారు. అందులో ఉన్నటువంటి కప్పులు నా స్కూల్ ఫీజుకు సంబంధించి ఒక 10,50,000 రూపాయలు, ఇంకో 2 lakhs మా అవసరాలకు ఉన్నాయి. 12.5 లక్షలు ఉంది. ఇందులో పాటు కొన్ని చిన్న చిన్న రోజువారీ వాడేటువంటి గోల్డ్ సుమారు 11 తులాలు అది కూడా తీసుకొని వెళ్ళారు.